టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీగా తెరకెక్కి రిలీజ్ కి ముందే భారీ అంచనాలు సృష్టించిన సినిమా ఎన్టీఆర్. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉంది, ఇందులో ఎంతవరకు చూపించారు, ఎక్కడ ఎండ్ చేశారు తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ రివ్యూ చూసేయండి. ఎన్టీఆర్ సినిమాలోని మొదటి భాగం కథానాయకుడు రిలీజ్ అయింది. నందమూరి తారక రామారావు సినీ ప్రయాణంతో మొదలుపెట్టి రాజకీయ ప్రవేశం వరకు చూపించిన ఈ సినిమాలో క్రిష్ తన కాన్సంట్రేషన్ అంతా బసవతారకమ్మ, నందమూరి తారక రామారావు మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రజెంట్ చేయడానికే ప్రయత్నించాడు. క్యాన్సర్ హాస్పిటల్లో బసవతారకమ్మకి క్యాన్సర్ అని చెప్పే పాయింట్ తో మొదలైన ఈ సినిమా హరికృష్ణగా కళ్యాణ్ రామ్ ని ఇంట్రడ్యూస్ చేసి ఆ తర్వాత నందమూరి తారక రామారావుని ప్రజెంట్ చేయడంతో కథ ప్రయాణం మొదలవుతుంది. సినిమాల్లోకి రావాలన్న నిర్ణయం ఎన్టీఆర్ ఎలా తీసుకున్నారు, వెండితెర ఇలవేల్పుగా ఒక వెలుగు వెలిగిన మనిషి కెరీర్ స్టార్టింగ్ లో ఎలాంటి కష్టాలు పడ్డాడు, వరుస సినిమాలతో ఎలా నిలబడ్డాడు అనేది కథానాయకుడు మెయిన్ పాయింట్. దీన్ని క్రిష్ సమర్థవంతంగా పూర్తి చేశాడు. అతని రాకతో కొత్త కళ తెచ్చుకున్న ఎన్టీఆర్ సినిమా ఆద్యంతం ప్రతి ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. రామారావు జీవితాన్ని 2 భాగాలుగా చూపించాలన్న క్రిష్ మొదటి భాగంలో సినీ ప్రయాణాన్ని చూపించడానికి, ఎన్టీఆర్ రాజకీయ పునాదికి అడుగులు పడిన విధానాన్ని చూపించడానికి కావలసినంత సమయం తీసుకున్నాడు. ఈ క్రమంలో సినిమా చూసే ఆడియన్స్ కి కొంచెం బోర్ కొట్టించినా కూడా అదే కథన ప్రయాణం కాబట్టి చూడక తప్పదు. కథానాయకుడు ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ ఇదే అనిపిస్తుంది. యంగ్ ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ కొంచెం ఎబ్బెట్టుగా అనిపించినా కూడా సెకండ్ హాఫ్ లో మాత్రం అద్భుతంగా సెట్ అయ్యాడు. తెరపై ఎన్టీఆర్ ని చూస్తున్నామా అనే ఫీలింగ్ కలిగిందంటే అది ఖచ్చితంగా క్రిష్ గొప్పతనమే. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డిపార్ట్మెంట్, మేకప్ ఇలా చెప్పుకుంటూ పోతే 24 క్రాఫ్ట్స్ లో ప్రతి టెక్నీషియన్ తన వర్క్ కి 100% న్యాయం చేశాడు. ముఖ్యంగా బాలకృష్ణతో ఓవర్ యాక్షన్ చేయించకుండా సన్నివేశానికి తగ్గట్లు అవుట్పుట్ రాబట్టుకోవడంలో క్రిష్ సక్సెస్ అయ్యాడు. కాబట్టి ఎన్టీఆర్ సినిమాకి ఇప్పుడొచ్చే కాంప్లిమెంట్స్ అన్నింటికీ అతను పూర్తిగా అర్హుడు. తన తల్లిదండ్రుల కథని తెరపై చూపించాలనుకున్న బాలకృష్ణ ఎక్కడా కమర్షియల్ హంగులకి పోకుండా కథగానే చూపించాలన్న తాపత్రయం బాగుంది. తండ్రి పాత్రకి అతను మాత్రమే న్యాయం చేయగలడని ప్రూవ్ చేసిన బాలయ్య అక్కడక్కడ సినిమాటిక్ లిబర్టీస్ తీసుకుని ఎన్టీఆర్ ని ఎలివేట్ చేసే డైలాగులు చుట్టుపక్కల ఉన్న ఆర్టిస్టులతో, టెక్నీషియన్స్ తో చెప్పించిన విధానం కొంచెం ఇబ్బందిగా అనిపించినా కూడా ఫ్లోలో వెళ్లిపోతుంది. ఇప్పటికే పౌరాణిక పాత్రలు పోషించిన బాలయ్య మరోసారి ఆ లుక్స్ లో తనకు తానే సాటని నిరూపించాడు. బాలకృష్ణ నటనకి ఈ సినిమా నిలువెత్తు నిదర్శనంగా చెప్పాలి. బాలకృష్ణ తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది విద్యాబాలన్ గురించే. బసవతారకమ్మ పాత్రలో ఆమె పూర్తిగా ఒదిగిపోయింది. భాష రాకున్నా విద్యాబాలన్ నటించిన విధానం అందర్నీ మెప్పిస్తుంది. ప్రత్యేకించి ఆమె కొడుకు మరణించిన సన్నివేశంలో విద్యాబాలన్ నటించిన నటన ప్రతి ఒక్కరితో కంటతడి పెట్టిస్తుంది. తారకమ్మ గురించి పెద్దగా తెలియని వారు ఈ సినిమా చూస్తే ఆమె విద్యాబాలన్ లాగే ఉండేదా అనిపించే అంతలా బాలన్ నటించి మెప్పించింది. గెస్ట్ రోల్స్ అందరూ తమ పాత్రలకి పూర్తిగా న్యాయం చేశారు. వారిలో కనిపించింది కొద్దిసేపే అయినా దగ్గుబాటి రానా యాక్టింగ్ లో మెప్పించాడు. తన ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. ఇక హరికృష్ణ పాత్రలో కనిపించిన కళ్యాణ్ రామ్ తండ్రిలోని ఆవేశాన్ని, కటుత్వాన్ని బాగా పట్టుకున్నాడు. కళ్యాణ్ రామ్ డైలాగ్ డెలివరీ చూస్తే హరికృష్ణనే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఇక అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో కనిపించిన సుమంత్ తాతని తలపించాడు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మధ్య ఉండే బంధాన్ని ఈ సినిమా చూపించింది. ఆ తర్వాత శ్రీదేవిగా కనిపించిన రకుల్, సావిత్రమ్మగా కనిపించిన నిత్య మీనన్ తెరపై చాలా అందంగా కనిపించారు. ఏది ఎంతవరకు చూపించాలో అంతవరకే చూపించి ఎన్టీఆర్ సినీ జీవితం నుంచి రాజకీయ ప్రవేశానికి ఊతమిచ్చేలా జరిగిన సంఘటనలు ఏంటి, ఆయన పార్టీ ఎక్కడ ఎలా అనౌన్స్ చేశాడు అనేది చూపించడంతో కథానాయకుడు ముగిసింది. మొత్తానికి ఎన్టీఆర్ లోని మొదటి భాగం కథానాయకుడు సినిమా అక్కడక్కడా బోర్ కొట్టించినా కూడా ఓవరాల్ గా మంచి ఎండింగ్ ఇచ్చింది. చివరి 20 నిమిషాలు ఈ సినిమాకి ప్రధాన బలం. మహానాయకుడు సినిమాకి అవసరమైన బేస్ ని ఏర్పాటు చేయడంలో కథానాయకుడు సినిమా చాలా హెల్ప్ అయింది. మరి ఇప్పుడు వెండితెర నుంచి రాజకీయాల్లోకొచ్చిన నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు అనేది ఫిబ్రవరి 7న తెరపైనే చూడాలి. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.